తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనతో పాటు ప్రముఖ పంచాంగకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ముందుగా గురుగారు, మేషరాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాదిలో ఏ విధంగా ఉండబోతోంది? వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా తృతీయ స్థానములో బృహస్పతి సంచరించడం, మేషరాశికి వ్యయస్థానంలో శని, ఏలినాటి శని ప్రారంభం అవ్వడం. ఇక మేషరాశికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు లాభస్థానంలో, కేతు పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మేషరాశి వారి సంవత్సరం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం కొంత జాగ్రత్తలు మీరు వహించాలి. మేషరాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు వంటివి అధికంగా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం చేత మేషరాశి వారు ఖర్చులని నియంత్రించుకోవాలి. ఈ సంవత్సరం మేషరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు. తెలియనటువంటి వాటిలో ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ వంటివి చేయకూడదు. మొత్తం మీద మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కొంచెం అధికంగా ఉన్నాయి. మేషరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ఖర్చులతో కూడుకుని ఉన్నటువంటి సంవత్సరం. వ్యాపార పరంగా ఆశించిన స్థాయి ఫలితాలు రాలేనటువంటి స్థితి కనపడుతుంది. మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు మాత్రమే ఉన్నాయి. మేషరాశి వారికి ఏదైనా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏలినాటి శని ప్రభావం కొంత అధికంగా ఉంది. మేషరాశి స్త్రీలు కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మేషరాశి విద్యార్థులకి కష్టపడాల్సినటువంటి సమయం. మొత్తం మీద మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మేషరాశి వారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, మందపల్లి, తిరునల్లార్, శని సింగాపూర్ వంటి క్షేత్రాలని కుదిరినట్లయితే దర్శించుకోవడం. అలాగే మేషరాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలరు. అలాగే గురుగారు, మేషరాశి వారికి ఆదాయ వ్యయాల గురించి తెలియజేస్తారా? మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 7. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పంచాంగం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ, అవమానాలు, ఇలాంటి అన్ని విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.